ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వేసవిలో వేరుశనగ పంట సాగులో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, మామనూర్ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ అగుర్ల రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం వేసవిలో టమాటా కూరగాయ సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా హసంపర్తి మండలం గంటూరుపల్లి గ్రామ రైతు పి గోవర్ధన్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వేసవిలో వేరుశనగ పంట సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మామనూర్ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ అగుర్ల రాజు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. యాసంగిలో ఈ వేరుశెనగ పంట అనేటువంటిది చాలామంది వేస్తూ ఉంటారు. మొదటి పంట పూర్తయిన తర్వాత పత్తి కానీ మిరప కానీ, కొంతమంది వరి, కొంతమంది మొక్కజొన్న తీసేసిన తర్వాత కూడా ఈ వేరుశెనగ పంటను వేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ వేరుశెనగ పంటలో ఈ యాసంగిలో అనగా ఈ వేసవిలో ఈ వేరుశెనగ పంట అనేటువంటిది వేసుకుంటే ఎలా ఉంటుంది, దాంట్లో వచ్చేటువంటి లాభాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ వేసవిలో సాగు చేయడానికి అనుకూలమైనటువంటి అంశాలు ఏంటి, ముఖ్యంగా ఈ వేరుశెనగ పంటలో ఎటువంటి చీడపీడలు ఉంటాయి, వాటి నివారణకు రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అతి ముఖ్యమైనటువంటి నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేయాలి అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను మన ఆకాశవాణి స్టూడియోలో మామనూరు కృషి విజ్ఞాన కేంద్రంలో సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఆగుర్ల రాజు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్తే సార్. ముఖ్యంగా వేసవిలో ఈ వేరుశెనగ పంట అనేటువంటిది మొదటి పంట అనేటువంటిది తీసేసిన తర్వాత ఈ సాగు చేసుకోవచ్చా? అయితే మనకు సాధారణంగా రైతులందరూ వేరుశెనగ పంటను ఖరీఫ్ లో వర్షాధారంగా, యాసంగిలో నీటి ఆధారంగా, తర్వాత వేసవిలో కూడా కొంతమంది సాగు చేస్తూ ఉంటారు. నూనె గింజ పంట 3 కాలాలలో మనకి ఖరీఫ్, రబీ, వేసవి కాలం కూడా సాగు చేసుకోవచ్చు. అయితే ఇది ఈ వేసవి కాలంలో సాగు చేసుకున్నట్టయితే మనకి యాసంగి, ఖరీఫ్ కంటే ఎక్కువ దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. దీనికి ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్టయితే మనకి గింజ నాణ్యత బాగుండి వేసవిలో దిగుబడి అధికంగా వస్తుంది, మరియు చీడపీడల యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకి వేసవిలో సాగు చేసుకుంటాము కాబట్టి మార్కెట్ లో కూడా ధర అనేది అధికంగా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ వేసవిలో సాగు చేసుకోవడం అనేటువంటిది విషయానికి వస్తే ఈ వానాకాలం చేస్తే బాగుంటుందా, వేసవిలో చేస్తే బాగుంటుందా, ఏ విధంగానైతే రైతులకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందంటారు? సార్, మనకి వానాకాలంలో కనుక చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా చీడపీడలు ఉధృతి ఉండి వర్షాధారంగా సాగు చేస్తాం కాబట్టి తెగుళ్ల ఉధృతి కూడా ఎక్కువగా ఉండి మనకు వర్షాలు అనేటివి ఎక్కువ పడుతుంది కాబట్టి ఏపుగా పెరిగి మనకు కొంచెం దిగుబడి అనేది తక్కువగా వస్తుంది. ఇక యాసంగిలో చూసుకున్నట్టయితే ఖరీఫ్ కంటే సీజన్ కంటే మనకు యాసంగిలో దిగుబడి ఎక్కువ వస్తుంది, కానీ మనకి కొన్ని రకాల చీడపీడలు అధికంగా దిగుబడిని నష్టపరుస్తాయి. కానీ మనం వేసవిలో గనక చూసుకున్నట్టయితే మనకు ఉష్ణోగ్రతలు, ఎండ అనేటివి ఈ గింజ అనేది తయారవడానికి అనుకూలంగా ఉండి, ముఖ్యంగా మనకు పూత దశలో గనక చూసుకున్నట్టయితే 30 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటే గనక మన గింజ అనేది ఎక్కువ తయారైతుంది. దాంతో పాటు మనకు నూనె శాతం కూడా పెరుగుతుంది. దీని వల్ల మనకు వేసవిలో సాగు చేసిన వేరుశెనగ పంటలో దిగుబడి అధికంగా ఉండి, నూనె శాతం అధికంగా ఉండి మార్కెట్ లో మనకి రైతుకి ఆశించిన దానికంటే
కంటే ఎక్కువగా ధర పలికే ఆస్కారం ఉంది. అంటే ఈ వేసవిలో సాగు చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి రకాలను సాగు చేసుకుంటే మంచిదంటారు? మరి విత్తనాలు అనేటువంటివి ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆ విత్తన శుద్ధి అనేటువంటిది ఏ విధంగా చేసుకోవాలంటారు? మనకి ఇప్పుడు ఈ వేసవి కాలంలో అయితే ఏ రైతులు సాగు చేయాలనుకుంటున్నారో ఆ రైతులు ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఖరీఫ్ రబీ సీజన్ లో అయితే మనకు పంట కాలంతో సంబంధం ఉండదు. కానీ వేసవి కాలంలో ఎవరైతే సాగు చేసుకోవాలనుకుంటున్నారో ఆ రైతులు ముఖ్యంగా మనకి తక్కువ పంట కాలం, సుమారుగా మనకు 90 నుంచి 110 రోజుల పంట కాలం ఉన్న విత్తనాలు మాత్రమే విత్తుకోవాలి. దీనివల్ల పంట తొందరగా పూర్తవుతుంది. అలాగే ముఖ్యంగా రైతులు ఇంకొకటి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటి అంటే మొలక శాతం. మనకి 85% కంటే మొలక కూడా అధికంగా ఉంటేనే మనకు దిగుబడి అనేది అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనకి రైతులు గనక చూసుకున్నట్టయితే ఈ రకాల గురించి అయితే మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. తర్వాత మనకు వ్యవసాయ పరిశోధన స్థానాల ద్వారా రిలీజ్ చేసినటువంటి విత్తన రకాలు గనక చూసుకున్నట్టయితే అతి తక్కువ పంట కాలం వెరైటీ అయినటువంటి రోహిణి అనే రకం ఉంది. ఇది మనకి 90 నుంచి 95 రోజులు ఉంటుంది. అంతేకాకుండా గ్రీష్మ అనే ఒక వెరైటీ ఉంది. ఈ వెరైటీ మనకు ఎండను తట్టుకుంటుంది. ఆ తర్వాత దీని పంట కాలం కూడా 90 నుంచి 100 రోజులు ఉంటుంది. ఇవే కాకుండా రైతులలో అత్యధిక ప్రాచుర్యం పొందినటువంటి K6, కదిరి 6, కదిరి 9 అనే రకాలు కూడా మనకి సుమారుగా 100 రోజుల పంట కాలం ఉండి మనకి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. వీటితో పాటు ట్యాగ్ 24 అనే రకం ఉంటుంది. అలాగే TG37A అనే రకము, ఈ మధ్య కాలంలో మనకి TCGS 1694 1694 అనే రకం కూడా మనకు విశిష్ట అనే పేరుతోటి దొరుకుతుంది. మనకు తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఈ రకాలు చేసినారు. కదిరి 6 అనేటివి కూడా తిరుపతి నుండి రిలీజ్ అయినటువంటి వెరైటీస్. ఈ వెరైటీస్ ఈ రకాలు అనేటివి మనకు తక్కువ పంట కాలం ఉండి తొందరగా పూర్తవుతుంది కాబట్టి పంట వేసవిలో విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే విత్తన శుద్ధి గురించి చూసినట్టయితే మనకి ముఖ్యంగా వేసవి కాలంలో మనకి ఎవరైతే రైతులు విత్తుకోవాలనుకుంటున్నారో వాళ్ళు జనవరి యొక్క చివరి మాసం నుండి 2వ వారం వరకు కనుక విత్తుకుంటే మనకు పూత దశలో ఉష్ణోగ్రతలు అనేది తక్కువగా ఉండి మనకి గింజ నాణ్యత అనేది పెరుగుతుంది. అయితే విత్తన శుద్ధిలో కనుక చూసుకున్నట్టయితే రైతులు ముఖ్యంగా మనకి 2 రకాల రసాయనిక పురుగు మందులు లేదా బయో ఫంగిసైడ్స్ అంటాం, జీవ శిలీంధ్రాలు అనేటివి ఈ విత్తన శుద్ధికి ఉపయోగించాలి. మొదటిగా రైతులుకి రసం పీల్చే పురుగులను నివారించడం కోసం ఇమిడాక్లోపిడ్ అనే రసాయన మందును 1 ml 7 ml నీటిలో కలిపి మనకి ఎకరానికి సరిపోయే విత్తనానికి పట్టించాలి. అలాగే కేజీ విత్తనానికి పట్టించాలి. అలాగే మనకి తర్వాత ఒక 10 నిమిషాలు నీడలో ఆరబెట్టుకున్న తర్వాత దీనికి టెబుకునజోల్ అనే ఒక రసాయనిక మందును తీసుకొని 1 గ్రాము 1 కేజీ విత్తనానికి కలిపి దానిని కూడా ఒక 20 నిమిషాలు నీడలో ఆరబెట్టాలి. చివరిగా మనకి ఏంటి అని అంటే ఒకవేళ రైతులు మొదటిసారిగా వేరుశనగ విత్తుకున్నట్టయితే వాళ్ళు నత్రజని స్థిరీకరణ అనే ఒక జీవన ఎరువు దొరుకుతుంది. దాన్ని రైజోబియం కల్చర్ అంటాము. ఇది ఎకరానికి సరిపడే విత్తనానికి 200 గ్రాములు కలిపి మనకి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదు అనుకుంటే రెగ్యులర్ గా మనకి ప్రతిసారి యాసింగ్ గానీ వేసవిలో గానీ వేసుకునే రైతులు ఉంటే చివరిగా టెబుకునజోల్ తర్వాత మనకు ట్రైకోడర్మా విరిడేను 10 గ్రాములు 1 కేజీ విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మొదటిగా మనకి 20-25 రోజులలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు తర్వాత ఆకుమచ్చ తెగులను తట్టుకునే ఆస్కారం ఉంటుంది. అంటే ఈ వేరుశెనగ పంటలో ముఖ్యంగా ఇప్పుడు యాసంగిలో చేస్తున్నారు కాబట్టి ఈ నీటి యాజమాన్యం అనేటువంటిది, ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేపట్టాలంటారు? మంచి ప్రశ్న సార్. మనకి ఖరీఫ్ లో అయితేనేమో రైతులు వర్షాధారంగా పండిస్తారు కాబట్టి నీటి అవసరం అనేది వర్షాధారంగా వస్తుంది కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు. అదే యాసంగిలో అయితేనేమో మనకి 7 నుంచి 8 తడులు నీటి తడులు పంట కాలంలో అవసరం అవుతాయి. ఎవరైతే వేసవిలో సాగు చేయాలనుకుంటున్నారో ఆ రైతులకి సుమారుగా మనకు 10 నుంచి 12 నీటి తడులు అవసరం అవుతాయి. అయితే ఈ నీటి తడుల్లో ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విత్తనం విత్తిన తర్వాత ఒకసారి నీటిని ఇవ్వాలి. లేదు అయితే తడిలోన విత్తనం విత్తుకోవాలి. తర్వాత 20-25 రోజుల వరకు మనకు మెట్ట పరిస్థితులను ఉంచేలా చూసుకోవాలి. ఎలాంటి నీటిని తడులు ఇవ్వకూడదు. ఇలాగైతే మనకు 20-25 రోజుల తర్వాత 30 రోజుల తర్వాత ఒకసారి మనకి నీటి తడి ఇచ్చినట్టయితే ఈ పూత అనేది ఒకటేసారి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో తర్వాత రెండోగా పూతకు ముందు 25 రోజులప్పుడు ఒకసారి నీటి తడిని ఇవ్వాలి. తర్వాత మనకు పూత సమయంలో మనకు చూసుకున్నట్టే 35 నుంచి 40 రోజుల్లో ఒకసారి నీటి తడిని ఇవ్వాలి. తర్వాత మనకి కాయ ఏర్పడే ఊడలు దిగే దశలో కాయ ఏర్పడే దశలో నీటి తడులు ఇవ్వాలి. ఈ విధంగా మనకి 4 దశల్లో ముఖ్యంగా నీటి తడులు ఇవ్వాలి. తర్వాత మనకి అవసరమైనప్పుడు ఎండ తీవ్రతను బట్టి ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడులను ఇక్కున్నట్టయితే మనకి వేసవి కాలంలో నీటి వసతి ఉన్న చోట సాగు చేసుకుంటే రైతులు అధికంగా దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉంది. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ఎరువులు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఎన్నిసార్లు వేసుకోవాలి మొత్తం పంట పూర్తయ్యే వరకు?
మనకి మిగతా పంటలతోటి చూసుకున్నట్టయితే ఈ వేరుశెనగ పంటలో మనకి ముఖ్యంగా ఈ ఎరువులు, పోషకాల యాజమాన్యం, ఎరువులు అనేది తక్కువగా అవసరం అవుతాయి. మనకి చివరి దుక్కిలో ఎప్పుడైతే మనం విత్తనాలు విత్తుకునే ముందు ఒక ఎకరానికి 18 కేజీల యూరియాను, అలాగే 33 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను, అలాగే 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వేసుకోవాలి. దుక్కిలో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి 20-25 రోజుల సమయంలో మనకి 10 నుంచి 10 కేజీల యూరియాను ఒక ఎకరానికి వేసినట్టయితే మనకి యూరియాకి సంబంధించిన తర్వాత ఇతర పోషకాలు అన్ని అందుతాయి. ఇవే కాకుండా మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే 40-45 రోజులు ఒకసారి, తర్వాత 60 రోజులకు ఒకసారి మనకు అవసరమైనప్పుడు 19-19-19 గాని 13-0-45 గాని పిచికారి చేసుకున్నట్టయితే మనకు ఎరువులు అనేటివి పంటకి సమర్థవంతంగా అందుతాయి. మరి ఎరువుల యాజమాన్యం ఈ విధంగా ఉంటే ముఖ్యంగా ఈ కొన్ని సూక్ష్మ పోషకాలు అనేటివి ఎక్కువగా మనము చూస్తూ ఉంటాము. వేరుశెనగలో వాడడం అనేటువంటిది జరుగుతుంది. మరి వీటి యొక్క ప్రాధాన్యత ఏంటి? అందులో ముఖ్యంగా జిప్సం ప్రాధాన్యత అనేటువంటిది ఎక్కువగా ఉంటుందంటారు. మరి దాని ప్రాధాన్యత ఏంటంటారు? మనకి అన్ని పంటలతో పోలిస్తే ఈ వేరుశెనగ పంటలో ముఖ్యంగా పూత దశలో 30 నుంచి 40 రోజుల సమయంలో ఊడలు దిగ కంటే ముందుగా మనకి ఈ జిప్సం అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ జిప్సం లో మనకి ఏంటి అని అంటే కాల్షియం మరియు గంధకం అనేటి 2 రకాల పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మనకు గింజలోని నూనె శాతాన్ని, గింజ యొక్క నాణ్యతను పెంపొందించడానికి డైరెక్ట్ గా ఉపయోగపడతాయి. ఎప్పుడైతే జిప్సం వేస్తారో పూతకు ముందు 40 రోజుల సమయంలో మనకు ఎకరానికి 200 కేజీల యొక్క జిప్సం అనేది వేయాల్సి ఉంటది. దీనివల్ల నూనె నాణ్యత అనేది ఎక్కువ పెరుగుతుంది. తర్వాత ఒకవేళ మనకు సూక్ష్మ పోషకాలు అనేటువంటి ఇనుము గనక పోషకాల లోపం కనిపిస్తే ఆకులు తెల్లగా వాలుతాయి. తర్వాత ఇతర సూక్ష్మ పోషకాల లోపాలు కూడా వస్తాయి. ఈ సూక్ష్మ పోషకాల యొక్క లోపాన్ని నివారించడానికి మనకు 30 రోజుల పంట కాలంలో ఒకసారి, 60 రోజుల పంట కాలంలో ఒకసారి 2 సార్లు సూక్ష్మ పోషకాలను పిచికారి చేసుకున్నట్టయితే మనకి దిగుబడి అనేది అధికంగా వస్తుంది. ముఖ్యంగా సూక్ష్మ పోషకాల గనుక చూసుకున్నట్టయితే మనకు మార్కెట్ లో ఫార్ములా 4 అనే పేరుతోటి దొరుకుతుంది. దీనిలో వివిధ రకాల సూక్ష్మ పోషకాల కలయిక ఉంటుంది. దీని గనుక పిచికారి చేసుకున్నట్టయితే మనకి సూక్ష్మ పోషకాల యొక్క లోపాన్ని నివారించవచ్చు. లేదు ఒకవేళ ఐరన్ మాత్రమే వచ్చింది, సూక్ష్మ పోషకం అది ఒకటే పిచికారి చేయాలనుకున్నప్పుడు మనకు అన్నబేది అని దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి పిచికారి చేసినట్టయితే మనకి సూక్ష్మ పోషకం యొక్క లోపాన్ని నివారించవచ్చు. మరి ఈ వేసవిలో, వర్షాకాలంలో కనుక చూస్తే కలుపు ఎక్కువగా పడతా ఉంటది. మరి వేసవిలో కలుపు ఏ విధంగా ఉంటది? దాని నివారణకు రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైతులు ముఖ్యంగా మనకి ఈ కలుపు సమస్య గురించి చూసుకున్నట్లయితే విత్తనాలు విత్తిన వెంటనే 24 నుంచి 48 గంటలో గనక పెండిమిథిలిన్ మనం ఒక ఎకరానికి 1 లీటరు కనుక పిచికారి చేసినట్టయితే మనకు దాదాపుగా కలుపు అనేది మొదటి దశలోనే నివారించబడుతుంది. లేదు అని అనుకుంటే మనకి తర్వాత 20-25 రోజుల సమయంలో ఎప్పుడైతే మనకు కలుపు అనేది వస్తుందో, కలుపు 2 నుంచి ఆకుల దశలో ఉన్నప్పుడు మనకు ఒకవేళ వెడల్పాటే ఆకుల కలుపు గనక ఎక్కువగా ఉన్నట్టయితే ఇమాజితపీర్ అనే కలుపు మందు దొరుకుతుంది. దీన్ని 250 ml ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలి. లేదు మనకు కొంతమంది పొలాలలో గనక చూసుకున్నట్టయితే మనకి గడ్డి జాతికి సంబంధించిన కలుపు ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే గడ్డి జాతులకు సంబంధించిన కలుపులు ఎక్కువగా ఉంటావో అక్కడ అటువంటి రైతులు కిజోల్ఫాఫ్ ఇథైల్ అనే కలుపు మందును మనకి 400 ml ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలి. లేదు 2 రకాల కలుపులు గనక ఉన్నట్టయితే వెడల్పాటి గడ్డి, తర్వాత గడ్డి జాతులు 2 కలయికతో కూడిన మనకి కలుపు ఉన్న సందర్భంలో మనకు ఈ కలుపు మందు మిశ్రమం ఒకటి ఉంది. దాన్ని ఇమాజితఫైర్, మన ఈ ఇమాజోబాక్స్ అంటాము. దీన్ని 40 గ్రాములు ఒక ఎకరానికి ఈ వాటర్ లో సరిపోయే నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ గడ్డి జాతులు అన్నిటిని నివారించవచ్చు. ఈ 2 సార్లు మనకు కలుపు తీసుకున్నట్టయితే మనకు వేరుశెనగలో కలుపు అనేది దాదాపుగా మనకు నివారించబడుతుంది. ఈ విధంగా ఈ కలుపు నివారణకు రైతులు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే వేరుశెనగ పంటలో ఎటువంటి చీడపీడలు, ఎటువంటి తెగుళ్ళు అనేటువంటివి సంభవిస్తాయి, వాటి నివారణకు రైతులు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు? మనకు వేరుశెనగలో ఎవరైతే సాగు చేసుకోవాలనుకుంటున్నారో రైతులు వాళ్లకు ఖరీఫ్, రబీ కంటే ఈ చీడపీడల ఉధృతి అనేది తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ మనం ముందస్తు జాగ్రత్తగా ఎలాగో రైతులు విత్తన శుద్ధి చేసుకుంటారు కాబట్టి మొదటి 20-25 రోజుల్లో మనకి ఈ చీడపీడల యొక్క ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కొన్ని సమయంలో మనకి అనుకోని వాతావరణ పరిస్థితుల్లో మనకి చీడపీడల ఉధృతి అనేది పెరిగే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా చీడలు, కీటకాల నుంచి ఆశించే నష్టాన్ని కనుక మనం చూసినట్టయితే దీనిలో మనకి పొగాకు లద్దె పురుగు, ఆకుముడత, తర్వాత రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగులు, తెల్లదోమ,
పచ్చదోమ అధికంగా ఆశించి నష్టపరుస్తాయి. ముఖ్యంగా ఎవరైతే రైతులు మనకు వేరుశెనగ పంటను వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. విత్తే సమయంలోనే మనకి పంట చుట్టూ మనకు 4 వరుసల్లో జొన్న గాని సజ్జ గాని వరుసలు వేసుకోవాలి. అలాగే ఎక్కడైతే మనకు పొగాకు లద్దె పురుగు ఆశించేటువంటి ఆస్కారం ఉంటే 20 రోజుల సమయంలో మనకు లింగాకర్ష బుట్టలు ఒక ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్ష బుట్టలు పెట్టుకొని మనకి ఈ పొగాకు లద్దె పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. దీంతో పాటు మనకి ముఖ్యంగా రైతులు చూసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు మన తామర పురుగులు గాని తెల్లదోమ గాని ఆశించేటువంటి ఆస్కారం ఉంది. ఈ పురుగులు గనక మనకు ఉధృతి గనక కనిపించినట్టయితే పొలంలో మనకి ఒక ఎకరానికి 25 నీలి రంగు మరియు పసుపు రంగు జిగురు అట్టలు కలయికను గనక ఒక ఎకరానికి 25 నెంబర్ గనక పెట్టుకున్నట్టయితే మనకు తొందరగానే ఈ రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. వాటితో పాటు వేప నూనె ఇదే సమయంలో మనకి 20 నుంచి 30 రోజుల సమయంలో ఒకసారి వేప నూనె 1500 ppm ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్టయితే తొలి దశలోనే మనకి ఈ రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఒకవేళ వీటితో పాటు మనకి ఉధృతి అనేది పెరుగుతూ ఉంటే మనకి నష్టపరిమితి స్థాయి కంటే ఎక్కువగా అయినప్పుడు మాత్రమే మనం రసాయనిక పురుగు మందుల వైపు వెళ్ళాలి, మొగ్గు చూపాలి. ఈ రసాయనిక పురుగు మందులు కనుక చూసుకున్నట్టయితే తామర పురుగులు ఎక్కువగా ఉంటే మనకు ఫిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఒకవేళ తెల్లదోమ గనక ఎక్కువగా ఉంటే డైఫెన్థ్యూరాన్ అనే మందుని మనం కలిపి పిచికారి చేయాలి. ఇవే కాకుండా వీటితో పాటు మనకు పచ్చదోమ అనేది కూడా వస్తుంది. ఈ పచ్చదోమ గనక ఉన్నట్టయితే మనకి ఫ్లూనికామైడ్ 0.4 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్టయితే వీటిలో ఏదో ఒక మందు కలిపి పిచికారి చేసినట్టయితే మనకి రసం పీల్చే పురుగులను మొదటి దశలో 30 రోజుల వరకు వచ్చే 30-40 రోజుల వరకు వచ్చే ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. అయితే ఈ రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా మనకి తామర పురుగులు కనుక చూసుకున్నట్టయితే ఈ తామర పురుగులు మనకి 2 రకాల వైరస్ రోగాలని వ్యాపించజేస్తాయి ఎక్కువగా. సో ఈ వైరస్ రోగాలు వాటిని మనము మువ్వకుళ్ళు వైరస్ అంటాము, కాండంకుళ్ళు వైరస్ అంటాము. ఇవి 2 రకాల వైరస్ లో కూడా మనకు ఊడలు దిగే సమయంలో మనకి ఎక్కువగా ఆశించి మనకు మొక్కలు అనేటివి చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ వైరస్ రాకుండా ఉండాలంటే ముందుగానే మనం ఈ తామర పురుగులను అరికట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు ఈ తామర పురుగులకు ఆవాసమైనటువంటి కలుపు మొక్క, ముఖ్యంగా వయ్యారి బామ కలుపు మొక్కను పొలం గట్ల పైన, పొలం చుట్టూ గాని పొలం మధ్యలో గాని ఎక్కడా ఉండకుండా రైతులు చూసుకోవాలి. ఈ కలుపును ఖచ్చితంగా తీసేసినట్టయితే రసం పీల్చే పురుగులతో పాటు ఈ వైరస్ తెగుళ్లను కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు. మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మరి యాసంగిలో వేరుశెనగ పంట సాగు చేసేటువంటి రైతులకు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. శ్రోతలు ఇంతవరకు వేసవిలో వేరుశెనగ పంట సాగులో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ అగుర్ల రాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి వేసవిలో టమాటా కూరగాయ సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా హసంపర్తి మండలం గంటూరుపల్లి గ్రామ రైతు పి గోవర్ధన్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. మనము ఒక యువ ఆదర్శ రైతు గారి దగ్గర ఉన్నాం. మరి వారు గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయల పంట సాగు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఏ పంటను సాగు చేస్తూ ఉన్నారు, మరి వారు పరిచయం ఏంటి అనేటువంటిది విషయం గురించి మనము తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నా పేరు పెద్ది గోవర్ధన్ రెడ్డి. గంటూరుపల్లి గ్రామం, అసన్పర్తి మండలం, హన్మకొండ డిస్టిక్. 5 ఎకరాల భూమిలో ప్రతి సంవత్సరం ఒక ఎకరన్నర భూమి కూరగాయలకు కేటాయించి మిగతాది కమర్షియల్ పంటలు పెట్టుకొని మనకు మార్కెట్ దగ్గర ఉంది కాబట్టి కూరగాయలకు ఎంచుకొని ఏ సీజన్ లో ఏది బాగుంటది అనే ఉద్దేశంతో మనకు ఉండబడిన భూమిలో టమాటా, బీర, బెండ, కాకర, మనకు వచ్చేసి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇటువంటి కూరగాయలు పెట్టుకొని సీజన్ వైజ్ గా మనకు ఉండబడిన మార్కెట్ లో ఏదైతే రేటు ఏ టైంలో ఏది ఉంటుందో మనకు దాన్ని ముందు చూపుగా చూసుకొని పెట్టుకోవడం వల్ల మనకు ఆదాయం మనకు పెంచుకొని మంచి దిగుబడులు తీయొచ్చని మేము ఎప్పుడు గానీ కూరగాయలు పెడతాం. కూలీల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తే మాత్రం ఈ రోజులలో మాత్రం మిగులుబాటు అనేది ఏం లేదు. భూమిలోనే 5 ఎకరాల భూమిని మీరు సాగు చేస్తున్నారు. యువ రైతుగా కొంత మేరకు కూరగాయల పంట, కొంత మేరకు కమర్షియల్ పంటలు అనేటువంటివి వేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూరగాయల పంటలు కనుక చూసినట్లయితే కూరగాయల పంటలు వేసే ముందు దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు? కూరగాయల పంటలు అంటే మనము దాదాపు లోతు దుక్కి చేసుకొని మంచిగా
2 సార్లు 3 సార్లు దున్నుకొని వెండిన తర్వాత మనం విత్తనం పెట్టుకోవడం వల్ల మనకు ఆశించినంత తెగుళ్ళు మనకు రాకుండా పంట నాణ్యతను పెంచుకోవచ్చు. ఎందుకంటే లోతు దుక్కి చేయడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్న బ్యాక్టీరియా తెగుళ్ళు కానీ చలికొచ్చే డిసీజ్ కానీ అవి రాకుండా కొంచెం మంచి పంట నాణ్యగా మనం పండించుకోవచ్చు. లోతు దుక్కులు చేసుకొని మనం పంట పెట్టుకోవడం వల్ల మంచి ఆదాయం పొందొచ్చు. మనం కూరగాయల పంట ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఎటువంటి కూరగాయలు మీరు ఎక్కువగా పండిస్తున్నారు? నేను దాదాపు 20 సంవత్సరాల నుండి కూరగాయలు కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాం. మాకు ఉండబడిన భూమిలో ప్రతి 20 గుంటలో ఎకరం కంపల్సరీ పెట్టుకుంటూ ఎనీ టైం మాకు మార్కెట్ దగ్గరలో ఉన్నది కాబట్టి కూరగాయలు పెట్టుకుంటూ అటు కమర్షియల్ పంటలు పెడుతూ వ్యవసాయాన్ని అట్లా సాఫీగా జరుపుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు అయితే. అంటే ముఖ్యంగా ఈ ఎటువంటి కూరగాయ పంటలు మీరు ఎక్కువగా మీ చేనులలో ఎక్కువగా పండిస్తున్నారు? మా చేనులలో పండించేది టమాటా, బీర, బెండ, కాకర. అంటే ఇవి 4 మాత్రం కంటిన్యూషన్ చేస్తాం. ఇక క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అంటే సీజన్ బట్టి, ఎందుకంటే అన్ని సీజన్లలో పెడితే దానికి మనకు అందచ్చే రేటు రాదు కాబట్టి మనం మార్కెట్ సీజన్ బట్టి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పెడతాం. మిగతా పంటలు మాత్రం కంటిన్యూషన్ గా అవి మార్కెటింగ్ చేస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు ఇందులో ఎక్కువగా మీరు పెట్టేటువంటి పంట ఏంటంటారు? టమాటా, బెండ. ఈ టమాటా పెట్టే ముందు నారుమడి ఏ విధంగా తయారు చేసుకోవాలి? నారును ఏ విధంగా మనము అలకాలంటారు? నారుమడిని అంటే టమాటా సెన్సిటివ్ మొక్క, అది ఎందుకంటే అతి సున్నితమైనది కాబట్టి ఆ ఎత్తుమల్లలో గింజలు పెట్టుకొని మనం సైడ్లకు లోతు కాలువలు చేస్తే సరి అయిన వాటర్, దానికి సరిపోని వాటర్ తీసుకొని మిగిలిన వాటర్ను లోతు కాలువలకు వదులుతాం కాబట్టి నారు నాణ్యతగా వచ్చి మనకు ఎక్కువ నారు దక్కి మంచిగా మనకు లాభదాయకంగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ నారుమడి పోసే ముందు కొన్ని రసాయనిక ఎరువులను దాంట్లో నారు మడి చేసిన దాంట్లో కలియదున్ని మనకు చేతి వేళ్లతో గీతల్లా గీసి దానిలో విత్తనాలు పోసి వేస్తారు. మరి మీరు రసాయనిక ఎరువులు ఈ నారుమడిలో కలిపి వాడుతున్నారా లేదా సేంద్రియ ఎరువులను ఎక్కువ వాడుతున్నారా? దాదాపు మేము ఏంటంటే వర్మి కాంపోస్ట్ లాంటి కాంపోస్ట్ ఎరువులు వాడతాం. ఎందుకంటే నారు దశలో కాంపోస్ట్ ఎరువులు వాడితే అధిక రూట్ అంటే ఆ ఏరు వ్యవస్థ మంచిగా వచ్చి మనం చేనులో సోయింగ్ చేసే అంటే మళ్ళీ మనం దుక్కిలో పెట్టేటప్పుడు ఈ అధిక ఏరు ఉండడం వల్ల తొందరగా ఎనుకొని తొందరగా గ్రోత్ వస్తుంది. మనం అదే రసాయనిక ఎరువులు వేస్తే కాకపోతే ఈ మన రూట్ తగ్గి మనకు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే రసాయనిక ఎరువులు నర్సరీలో తగ్గించాలి, సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడాలి. నారుమడి ఉన్నది, నారుమడిని మీరు ఎట్లా చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఎట్ల నాగలతోని తయారు చేస్తున్నారా లేదా కాల్కులేటర్ కొట్టి పారతోని భోజనం లెక్క చేసుకొని తయారు చేస్తున్నారా? ఏ విధానాన్ని మీరు ఫాలో అవుతున్నారు? దున్ని రోడ్వేటర్ కొట్టిన తర్వాత ఆ మెథడ్ దుక్కిని మేము మళ్ళలాగా మా సొసైటీ అంటే పారలతోటి మేము ఎత్తుమల్లు చేసుకొని తర్వాత ఈ సేంద్రియ ఎరువుని మొత్తం దాంట్లో కలిపి కొంచెం కలెద వేసి ఎత్తుమల్లు చేసుకొని గింజలు సార్లలాగా పెట్టి ఒక్కొక్క గింజ సోయింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు నారుమడి చేసేటప్పుడు మినిమం ఉన్న భూమికి ఒక 4 ఇంచుల నుంచి 8 ఇంచుల ఎత్తులో ఈ నారుమడి అనేటువంటి తయారు చేస్తారు. అంటే దీంట్లో మీరు నారుమడిని ఏ విధంగా తయారు చేస్తున్నారు? మేము అదే 4-5 ఇంచుల ఎత్తు డెప్త్ కొట్టి చుట్టూ కట్టగట్టి చుట్టూ మన లోతుకాలో కొట్టి మధ్యలో ఎత్తి చేసి అలా గింజలు పెట్టిన తర్వాత నీళ్లు మునిగేదాకా పెడతాం కాబట్టి నీళ్లు వంపులోకి వెళ్ళిపోయి గింజలు జర్మినేషన్ చాలా వస్తాయి. అందుకే మేము ఎత్తుమల్లు చేసి టమాటా నారైనా ఎత్తుమల్లు చేసే పెడతాం. అంటే ఇప్పుడు టమాటా నారు పెట్టే ముందు టమాటా గింజలను ఎక్కడి నుంచి మీరు విక్రయిస్తారు? మేము వరంగల్ స్టేషన్ బజార్ అదే షాపుల నుండి ఫిట్ సైడ్స్ అండ్ సీడ్స్ దాంట్లోకి వెళ్ళి తీసుకొస్తాం. కాకపోతే కొంతమంది హార్టికల్చర్ కూడా పోయి ఫస్ట్ నేమ్ మెన్షన్ చేసుకొని హార్టికల్చర్ నుండి కూడా తెచ్చుకుంటారు. కానీ మాకు సాటిస్ఫాక్షన్ అయ్యే సీడ్ దొరకదు కాబట్టి ఫర్దర్ గా మేము బయట ఓపెన్ మార్కెట్లలో తెచ్చుకుంటాం. ఇప్పుడు గింజలు తెచ్చిన తర్వాత విత్తేటువంటి క్రమంలో ఒకటి కట్టపుల్లతోని గీసుకుంటా విత్తుతారా కొద్దిగా లోతుగా పడడానికి, లేదా చేతి వేళ్లతోని ఇట్లా లైన్లు గీసుకుంటా విత్తనాలు విత్తుతారా? ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు? చేతి వేళ్లతోటే ఎన్నుకొని మీద వేసి మీద ఇట్లా డస్ట్ లాగా ఇట్లా కప్పి, ఎందుకంటే లోతున పెడితే కూడా విత్తనం జర్మినేషన్ తగ్గిపోతుంది కాబట్టి మామూలుగా మీద గీతలు గీసుకుంటా వేసి అటు ఇటు మీద కొంచెం మట్టి చల్లినట్టు అని నీళ్లు కట్టేస్తాం. అంటే ఇప్పుడు టమాటా నారు పోసిన తర్వాత అది నాటడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఎన్ని రోజుల తర్వాత ఆ మొక్కను తీసుకుపోయి నాటుకోవచ్చు అంటారు? మేము 20 నుండి 25 రోజుల లోపు అంటే 25 రోజుల లోపు కంపల్సరీ మేము దుక్కిలో నాటేస్తాం. మేము నారు పోసి మళ్ళా టమాటా పెట్టే దుక్కి మొత్తం బోజలు కొట్టి అన్ని రెడీ చేసి ఉంచిన తర్వాత 20 నుండి 25 రోజుల లోపు నారు ఆల్మోస్ట్ టమాటా 20 నుండి 25 రోజుల వరకు పెడతాం. మరి మనకు ఈ 15 నుంచి 20 రోజుల నారును నాటుకునేటువంటి క్రమంలో ఈ నారు మడిలో నారు ఏపుగా ఎదగడానికి మొక్క గట్టిగా ఉండడానికి ఏమన్నా ఎరువులు వాడతారా? ఫస్ట్ మేము వాడే ముందు డిఏపి వాడతాం. అలా అంటే పెంట కానీ కోడెరువు కానీ అది పోసి మామూలుగా 1 కిలో డిఏపి వాడతాం. టమాటా నారుకు మాత్రం యూరియా వాడడం. ఇప్పుడు నారు పెట్టేటప్పుడు ఒక్కొక్క మొక్క అనేటువంటిది పెడతారా? 2 మొక్కలు పెడతారా? అయితే సాల్కి ఎంత దూరం ఉండాలి, మొక్కకి ఎంత దూరం ఉండాలి?
పెట్టాలంటారు? టమాటా మా పద్ధతిలో పెట్టితే మాత్రం పత్తి అచ్చు కొట్టి అంటే ఒక 7 ఫీట్ల గ్యాప్ ఇచ్చి ఆ 7 ఫీట్ల వచ్చే సాలుకు ఇరువైపులా అంటే 2 పక్కల చిన్న గుంటకతోటి తోలి 2 పక్కల పెట్టి టమాటా పెట్టేస్తాం. అంటే ఇప్పుడు మీరు టమాటా ఎక్కువగా పండిస్తున్నారు కాబట్టి టమాటా మామూలుగా దేశవాళీ టమాటా పండిస్తారా, హైబ్రిడ్ పండిస్తారా? హైబ్రిడే. లోకల్లా ఇప్పుడు కమర్షియల్ గా మేము సేల్ చేసుకోవాలంటే మాత్రం లోకల్ అనేది చెల్లది. లోకల్ అనేది ఏంటంటే మన ఇంటి వరకు లేకపోతే ఊళ్ళ వరకు అమ్ముకోవడానికి తప్ప మనం మార్కెటింగ్ చేయాలంటే లోకల్ అనేది మార్కెట్లో అసలు నడవదు. అంటే ఇప్పుడు మీరు హైబ్రిడ్ పంటను మీరు మొక్కలను పెడతా ఉన్నారు. మొక్కలను పెట్టేటువంటి క్రమంలో ఆ సాలుకి ఎంత దూరం ఉండాలి, మొక్కకి ఎంత దూరం ఉండాలి? ఒక మొక్క అంటే సాలుకు మధ్యలో దాదాపు 3 ఫీట్లన్నర గ్యాప్ ఉండాలి. మొక్కకు మధ్యలో ఫీట్నర గ్యాప్ మొక్క మధ్యలో ఉండాలి. సాలుకు మధ్యలో 3 ఫీట్లన్నర ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మొక్క ఆ 3 ఫీట్లన్నర డెప్త్ దాకా పెరిగి మంచి గ్రోత్ వస్తుంది. టమాటా అనేది చాలా గ్రోత్ వస్తాయి కాబట్టి మనకు దానికి గ్యాప్ వెడస మళ్ళీ మనం మధ్యలో ఇటు అటు తిప్పకుండా ఉంచడానికి దానికి వెళ్ళడంగా మంచి జాగా ఉండాలి కాబట్టి 3 ఫీట్లన్నర గ్యాప్ ఇచ్చిపెట్టి మనం మొక్కకు మధ్యలో ఫీట్నర గ్యాప్ తోటి పెడతాం. అంటే ఇప్పుడు మీరు ఏ హైబ్రిడ్ టమాటా అనేటువంటిది ఎక్కువగా పండిస్తున్నారు? 1508 కానీ US 440 కానీ ఇంకొకటి ఈస్ట్ వెస్ట్ లో రసం అనేది ఉన్నది, బాహుబలి ఉన్నది. మార్కెట్ లో చాలా రకాలున్నాయి. మేము బాగా వాడేది మాత్రం US 440 1508. క్లైమేట్ కు తగ్గట్టు మనకు కావాల్సిన విత్తనాలు తెచ్చుకొని మేము పోసుకుంటాం. ఇప్పుడు టమాటా పంట అనేటువంటిది ఎన్ని నెలల పంట? ఇది మొక్క నాటిన తర్వాత ఎన్ని రోజులకు పూత వస్తుంది, ఎన్ని రోజులకు కాత అనేటువంటిది వస్తుంది? మనము నారు పోసినాక 25 రోజులకు నారు పెడతాం. పెట్టినాక 65 రోజులకు కాపుకొస్తుంది. 65 రోజులు అంటే 65 నుండి 70 రోజుల నుండి మనం క్రాప్ స్టార్ట్ చేస్తా ఉంటాం. తెంపడానికి స్టార్ట్ చేసిన తర్వాత క్లైమేట్ ని బట్టి మనకు ఒక 1 మంత్ మోస్ట్ వాంటెడ్ గా మంచి కాపు పడుతుంది. ఆ కాపు ఎరుగుంటాం. కాకపోతే ఏంటంటే 1 మంత్ తర్వాత క్లైమేట్ కూల్గా ఉంటది, లేకపోతే హీట్ వెదర్ మనకు అనుకూలించకపోతే మధ్యలో వర్షాలు పడితే మధ్యలోనే పోతుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం టమాటా పంట మీరు పెడతా ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఏమైనా ఆధునిక పద్ధతులు అంటే డ్రిప్ పద్ధతి కానీ లేదా మొక్కకు ఒక ఫీటున్నర కర్ర పాదులు పాతి కట్టేటువంటి పద్ధతి కానీ ఇలాంటి ఏమన్నా పద్ధతులు అనేటువంటివి వాడుతున్నారా? వాడితే ఎటువంటి పద్ధతులు అనేటువంటివి వాడుతున్నారు? టమాటా పెట్టిన తర్వాత టమాటా మధ్య సార్లలో మొక్కజొన్న పెట్టిన ఆల్టర్నేటివ్ అంటే దాంట్లో మన కుదరను తట్టుకోవడానికి నీడ పడటానికి అని మొక్కజొన్న సార్లు పెట్టినాం. 2 మొక్కజొన్న సార్లు 4 టమాటా సార్లు పెట్టి అట్లా పెట్టడం వల్ల ఈ రోజు కూడా ఒక 4-5 బాక్సులు వెళ్ళినాయి. ఆ టమాటా మేము మార్కెటింగ్ చేస్తాను. చాలా నాణ్యత ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మన ఆధునిక పద్ధతులు ఏమన్నా వాడుతున్నారా మీరు టమాటా పండించేటువంటి క్రమంలో? డ్రిప్ ఇరిగేషన్ వల్లనే పండిస్తాం. అందుకే మనం డ్రిప్ ఇరిగేషన్ వల్ల మనం రోజు 1 గంట సేపు మళ్ళీ నీళ్లు కట్టం కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ వల్ల తాపకు 1 గంట, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఇస్తే పంట కూడా మంచి నాణ్యతగా ఉంటూ మనకు ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ గా మంచిగా కాసుకుంటూ మనకు లాభదాయకంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ టమాటా పంట పూత ఎక్కువ వస్తే కాత ఎక్కువ కాస్తుంది అనేటువంటిది అంటారు. మరి ఈ పూత రావడానికి ఏమన్నా మందులు వాడతారా? పూత రావడానికి కూడా మందులు వాడాలి కదా. ఎందుకంటే పూత అంటే కాపు అనేది మనకు ఎక్కువ గ్రోత్ వచ్చి మనకు ఎక్కువ పంట రావాలనే ఉద్దేశంతో మనం ఏదైనా వ్యవసాయం చేసేది. ఎన్నో ఉన్నాయి మందులు. ఫ్లానోఫిక్స్ అని, మన ఫ్లాంటినా అని, బయోజెమ్ అని చాలా మందులు ఉన్నాయి మార్కెట్ లో. జిబ్రాలిక్ యాసిడ్ అని ఇలాంటి పూత మందులు ఎన్నో ఉన్నాయి. ఏదో మందు మనం పిచికారీ చేసుకుంటా 20 రోజులకు ఒకసారి, నెల రోజుల్లో 2 సార్లు పూత మందు కొడితే మనకు గ్రోత్ ప్లస్ పూత రావడానికి దోహదపడుతుంది. కాబట్టి అట్లా మనకు పూతను పెంచుకుంటూ మనం కాపు ఈల్డ్ పెంచుకోవచ్చు. అంటే ఇప్పుడు పూత వచ్చిన తర్వాత కాయడానికి ఎన్ని రోజులు పడుతుంది? పూత మనకు 45-50 రోజుల నుండి మనకు టమాటాలో పూత కనపడుతుంది మనం పెట్టినాక. తర్వాత 50 నుండి 65-70 రోజుల వరకు ఆల్మోస్ట్ కాయ అయ్యి మనకు పండుతూనే ఉంటుంది. ఆడోటి పండుకుంటూ మనం ఏరుకుంటాం. ఇది ఎన్ని రోజుల వరకు దీన్ని మనం కటింగ్ చేసుకుంటాం? కటింగ్ అంటే మనకు టమాటా కాపును బట్టి ఫస్ట్ ఒక కోత పడితే మనం 1 నెల రోజులు తెంపవచ్చు. నెక్స్ట్ మళ్ళీ మనం తెంపుతాంటే పడతాయి. కాబట్టి ఆల్మోస్ట్ టమాటా అసలు అది మంచిగా కాయదలుచుకుంటే 2 నెలల్లో మనకు ఆల్మోస్ట్ టమాటా అయిపోతుంది. నెల రోజులే కాసేది కానీ 2 నెలల దాకా మనకు అటు ఇటు వెనక సిరిపడ్డాక 2 months దాకా టమాటా కాస్తుంది. అంటే ఇప్పుడు మీరు డ్రిప్ ద్వారా నీళ్లు కడుతున్నారు. ఎరువుల వాడకం అనేటువంటిది మొక్క పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఎన్నిసార్లు ఎరువులు వేస్తారు, ఎప్పుడెప్పుడు వేస్తారు? నేను ప్రతి 15 రోజులకు ఒకసారి డ్రిప్ ఫర్టిగేషన్ చేస్తాను. ఎందుకంటే మీద వేసేది లేదు కాబట్టి నేను టమాటా పెట్టిందంటే డ్రిప్ పైపులు వేసి మన బావి దగ్గరనే ఫర్టిలైజర్ ట్యాంక్ ఉంటాయి కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ చేస్తాను డ్రిప్ ఫర్టిలైజర్. మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని రైతు సోదరులకు మా శ్రోతలకు వెచ్చించి తెలియపరిచినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఓకే థ్యాంక్ యూ సార్. ఇంతవరకు శ్రోతలు వేసవిలో టమాటా కూరగాయల సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా హసంపర్తి మండలం గంటూరుపల్లి గ్రామ రైతు పి గోవర్ధన్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త
మోట చిరంజీవి గారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.